25వ అధ్యాయం. ఇరవై 23 నుంచి 30 వచనాలు కలిసి చదువుకుంటాం. నిర్గమకాండం 25వ అధ్యాయం 23 నుండి 30 వచనాలు కలిసి చదువుకుంటాం. మరియు నీవు తుమ్మకర్రతో ఒక బలను చేయవలెను, దాని పొడుగు 2 మూరలు, దాని వెడల్పు 1 మూర, దాని ఎత్తు 1 మూరన్నర, మేలిమి బంగారు రేకును దానికి పొదిగించి దానికి చుట్టూ బంగారు జావను చేయింపవలెను. దాని చుట్టూ బెత్తెడు బద్ద చేసి దాని బద్దపైన చుట్టూను బంగారు జావను చేయవలెను. దానికి 4 బంగారు ఉంగరములను చేసి దాని 4 కాళ్ళకుండు 4 మూలల్లో ఆ ఉంగరములను తగిలింపవలెను. బల్ల మోయటకు మోతకర్రలు ఉంగరములను బద్దెకు సమీపంగా ఉండవలెను. ఆ మోతకర్రలు తుమ్మకర్రతో చేసి వాటి మీద బంగారు రేకు పొదిగింపవలెను. వాటితో బల్ల మోయబడును. మరియు నీవు దాని పల్లెములను, దుపార్దులను, గిన్నెలను, పానీయార్పణమునకు పాత్రలను దానికి చేయవలెను. మేలిమి బంగారంతో వాటిని చేయవలెను. నిత్యము నా సన్నిధి రొట్టెలను ఈ బల్ల మీద ఉంచవలెను. లేవికాండం 24వ అధ్యాయం 5 నుండి 9 వచనాలు కలిసి చదువుకుంటాం. లేవికాండం 24వ అధ్యాయం 5 నుండి 9 వచనాలు. గోధుమల పిండిని తీసుకొని దానితో 12 భక్ష్యములను వండవలెను. ఒక్కొక్క భక్ష్యమున సేరు పిండి ఉండవలెను. యెహోవా సన్నిధిని నిర్మలమైన బల్ల మీద ఆరేసి భక్ష్యములు గల 2 దొంతులుగా వాటిని ఉంచవలెను. ఒక్కొక్క దొంతి మీద స్వచ్ఛమైన సాంబ్రాణి ఉంచవలెను. అది యెహోవా ఎదుట మీ ఆహారమునకు జ్ఞాపకార్థంగా హోమంగా ఉండును. యాజకుడు ప్రతి విశ్రాంతి దినమున నిత్య నిబంధనను బట్టి ఇశ్రాయేలు యొద్ద దాన్ని తీసుకొని నిత్యం యెహోవా సన్నిధిని చక్కపరచవలెను. అది అహరోనుకును అతని సంతతి వారికి ఉండవలెను. వారు పరిశుద్ధ స్థలంలో దాన్ని తినవలెను. నిత్యమైన కట్టడి చొప్పున యెహోవా చేయి హోమములో అది అతి పరిశుద్ధము. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి, యేసుప్రభువు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమున ఈ రాత్రి వేళ మరొకసారి మీ పాదం చెంత కనపడటానికి ఇస్తున్న ఆధిక్యతను బట్టి వందములు. చదువుకున్న లేఖన భాగాలు తిరిగి మీ చేతులు పెట్టుకుంటుండగా మీరు విరిచి ఆశీర్వదించి మాకు వడ్డించండి. ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు మా కనులు తెరవమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. నేనైతే కేవలం నిష్ప్రయోజకమైన దాసుడను, బలహీనుడను. మీరు ఏదైనా అందచేస్తే కానీ నేను ఏమి చెప్పచాలని నా నిస్సహాయ స్థితిని తెలియచేసుకుంటూ మీ పైన ఆధారపడుతూ ఉంటుండగా కృప చూపించము, సహాయపడము. చేరి వచ్చిన బిడ్డలతోనూ నాతోనూ మీరు మాట్లాడుతురమ్ము ప్రభా. మీ మాట బహు స్పష్టంగా ధారాళంగా మాకు వినిపింపచేయము. లేఖనములు దాచిపడిన ఆత్మీయ సత్యములు గ్రహించినట్లు మా మనోనేత్రములు కూడా వెలిగించము. అట్లు సత్యమును కూర్చున్న అనుభవ జ్ఞానంలోనికి వచ్చి ఆత్మీయమైనటువంటి పరివర్తన మాలో కలుగుట ద్వారా మీ ప్రియకుమారునిక సారూప్యతలోనికి మార్చుకున్నట్లుగా చేయము. మీ హస్తాల్లో నన్ను మమ్మల్ని అప్పచెప్పుకుంటూ మీ దీవెనలు కోరుతూ ఇందు నిమిత్తం ఈ సాయంకాల సమయాన్ని మాకెంతో దీవెనకరంగా చేయమని యేసు ప్రభు నామమున వందనములతో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.
లేవికాండం 24వ అధ్యాయం 5, 6, 7 వచనాలు మళ్ళీ ఒకసారి చదువుకుంటాం. నీవు గోధుమల పిండిని తీసుకొని దానితో 12 భక్ష్యములను వండవలెను. ఒక్కొక్క భక్ష్యమున సేరు పిండి ఉండవలెను. యెహోవా సన్నిధిని నిర్మలమైన బల్ల మీద 6 భక్ష్యములు గల 2 దొంతులుగా వాటిని ఉంచవలెను. ఒక్కొక్క దొంతు మీద స్వచ్ఛమైన సాంబ్రాణి ఉంచవలెను. అది యెహోవా ఎదుట మీ ఆహారమునకు జ్ఞాపకార్థమైన హోమంగా ఉండును. అట్లాగనే నిర్గమకాండం 25వ అధ్యాయం, నిర్గమకాండం 25వ అధ్యాయం 30వ వచనం అందరికి కలిసి చదువుతాం. నిర్గమ 25:30. నిత్యమును నా సన్నిధి రొట్టెలను ఈ బల్ల మీద ఉంచవలెను. చదువుకున్న లేఖన భాగములపై దేవుడు తన ఆశీర్వాదం ఉంచి చేరి వచ్చిన మనందరితో కూడా ప్రభువు మాట్లాడుగాక. ఈ సన్నిధి రొట్టెల బల్లను తయారు చేసిన తర్వాత ఆ సన్నిధి రొట్టెల బల్ల పైన ఈ సన్నిధి రొట్టెలు ఉంచబడవాలని ప్రభువు సూచించినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ ఒక మాట గుర్తించదగినటువంటి మాటగా మనకు కూర్చోరా, కూర్చో. గుర్తించదగినటువంటి మాటగా ఉంది. నిత్యమును నా సన్నిధి రొట్టెలను ఈ బల్ల మీద ఉంచవలెను. ఈ రొట్టెలు నిత్యము ఉండాల్సిందే బల్ల మీద. ఇది సన్నిధి రొట్టెలు అని పిలువబడుతూ ఉన్నాయి. మనం లేవికాండం 24వ అధ్యాయం 5 నుంచి చదువుకున్నాం 7 వచనాల్లో. అక్కడ 12 రొట్టెలు చేయబడాలి, 2 వరుసల్లో 6 ఉంచబడాలి అన్న విషయాన్ని కూడా మనం చూచాం. ఈ సన్నిధి రొట్టెల బల్ల మీద ఉంచబడే 12 రొట్టెలు ఇశ్రాయేలీయుల యొక్క 12 గోత్రాలను గూర్చి, గోత్రకర్తలను గూర్చి కూడా సూచిస్తూ ఉంది. గోత్రకర్తలు ఆ గోత్రానికి వాళ్ళు ప్రతినిధులు, రిప్రజెంటేటివ్స్. ఒక మాటలో చెప్పుకోవాలంటే ఈ 12 రొట్టెలు ఇశ్రాయేలీయుల 12 గోత్రీకులను సూచిస్తుంది. వర్తమాన కాలంలో దీన్ని మన వ్యక్తిగతమైన జీవితానికి అన్వయించుకుంటే యేసుప్రభు రక్తమునందు విమోచించబడిన ప్రజలమైనటువంటి మనం ఆ రొట్టెలుగా చూపించబడుతూ ఉన్నాం. సన్నిధి రొట్టెలు మనం చెప్తున్నప్పుడు దేవుని ఆశ ఏంటంటే దేవుని ప్రజలమైనటువంటి మనం ఆయన సన్నిధిలో ఉండాలి. అది ఆయన ఆశపడతాడు. మనం ఎప్పుడూ ఆయన సన్నిధిని కనపడాలి, ఆయన సన్నిధిలో ఉండాలి, నిత్యము ఆయన సన్నిధిని ఉండాలి. ఈ రొట్టెలు విశ్రాంతి దినాన అవి మార్చబడుతూ వస్తాయి. ఫ్రెష్గా మళ్ళా కొత్త రొట్టెలు ఉంచబడి పాత రొట్టెలు తొలగించబడతాయి. కానీ అవి నిత్యము ఆ బల్ల మీద ఎల్లప్పుడూ ఉంటాయి. కనుక ప్రభు యొక్క ఆశ, ప్రభు తన ప్రజలతో ఎప్పుడు కూడా సహవాసం చేయాలని, ప్రభు ప్రజలు తనతో ఎల్లప్పుడూ ఆ సహవాసంలో ఉండాలని ఆయన కోరుతూ ఉన్నాడు. అయితే ఈ రొట్టెలను గురించి మనం ఆలోచన చేసినప్పుడు రొట్టెగా అది చేయబడక పూర్వము నానా విధమైనటువంటి ప్రాసెస్ గుండా అది వెళ్ళవలసి ఉంటుంది. ఒక్కసారిగా అది రొట్టెగా చేయబడదు. ఇది మన ఆత్మీయమైనటువంటి జీవితంలో ఎదిగి రావాల్సినటువంటి మెట్లను గురించి మాట్లాడుతుంది అని చెప్పుకోవచ్చు. కనీసం మనం ఆలోచన చేస్తే ఇందులో 7 మెట్లు మనకు కనపడతాయి. మొదటిది
కోయబడుట. మొదటిది కోయబడుట. పొలంలో నుండి మనం చదివాం లేవికాండం 24వ అధ్యాయంలో అది గోధుమల పిండి అని చెప్పబడింది. ఈ గోధుమలు పొలంలో నుండి మొట్టమొదటిగా కోయబడవలసినటువంటి అవసరత ఉంది. అది మొదటి విషయం. కోయబడిన తర్వాత రెండో ప్రాసెస్ ఏంటో చెప్తారా? కోయబడినటువంటి ఈ గోధుమలు ఎక్కడికి వస్తాయి? కళ్ళంలోనికి వస్తాయి. కళ్ళంలోనికి ఎందుకు వస్తాయి? దొళ్ళగొట్టబట్టడానికి. కనుక రెండవది ప్రాసెస్లో ఏంటంటే దొళ్ళగొట్టబడుట. దొళ్ళగొట్టబడిన తర్వాత అక్కడ జరిగే ప్రక్రియ ఏంటంటే సెపరేషన్ జరుగుతుంది, ప్రత్యేకించబడ్డ జరుగుతుంది. గోధుమలను కొట్టులోనికి చేరుస్తారు. సో మూడవది కొట్టులోనికి చేర్చబడుట అని చెప్పవచ్చు. నాలుగవది మరలా దంచబడుట. ఎందుకు దంచాలా? పొడి చేయబడ్డానికి. ఐదవది మెత్తని పిండిగా అది తయారు చేయబడాల. ఆరోది ముద్దగా చేయబడాల. ఏడవది కాల్చబడాల. సో ఈ అనుభవాలు గుండా వెళ్ళిన తర్వాతనే, అది కాల్చబడిన తర్వాతనే అది సముఖపు రొట్టెల బల్ల మీదికి ఆ రొట్టె తీసుకొని రాబడుతుంది. వీటిని గురించినటువంటి వివరంగా మనం అన్నీ ఒక్కసారిగా చూడలేము, కొన్నింటిగా మనం చూస్తాం. ప్రభు చిత్తమైతే ఈ రాత్రి ఒక 3 సంగతులను గురించి మనం ఆలోచన చేస్తాం. మొట్టమొదటిగా కోయబడుట. దేని గురించి మాట్లాడుతుంది ఇది? కోయబడుట అనేది దేని గురించి మాట్లాడుతుంది అని అంటే మత్తయి సువార్త 13వ అధ్యాయం, మత్తయి సువార్త 13వ అధ్యాయం 40వ వచనం అనుకుంటాను. చూడండి, లోకము పొలము అని చెప్పబడింది. ఎన్నో వచనం? మత్తయి సువార్త 13వ అధ్యాయం 38వ వచనం. పొలము లోకం. కనుక ఈ గోధుమలు మొదట ఎక్కడ ఉంటాయి? లోకంలో ఉంటాయి. లోకంలో ఉన్నటువంటి ఈ గోధుమలను కోయాల్సినటువంటి అవసరం ఉంది. అందరికీ బాగా తెలుసు కదా, యోహాను సువార్త 4వ అధ్యాయంలో ప్రభు చెప్తాడు, మీరు కన్నులెత్తి పొలములను చూడుడి, అవి ఇప్పుడే తెల్లబారి కోతకు సిద్ధంగా ఉన్నాయి. కోతకు పని వారిని పంపమని కోత యజమానుని మత్తయి సువార్త 9వ అధ్యాయంలో మాట చెప్తాడు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఏమో కన్నులెత్తి పొలాలను చూడండి, అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నాయి అనేటువంటి మాట చెప్పడం జరుగుతుంది. సో ఇవి కోయబడుట అనేటువంటిది మన రక్షణ యొక్క అనుభవాన్ని గురించి మాట్లాడుతుంది. లోకము నుండి మన జీవితాలు వేరు చేయబట్టాన్ని గురించి కూడా మాట్లాడుతుంది. లోకం నుండి వేరు చేయబడ్డ. ఎలా వేరు చేస్తాం? సువార్త అనేటువంటి దేవుని వాక్యం చేత మనం కోయబడాల్సినటువంటి అవసరత ఎంతో ఉంది. సువార్త అనేటువంటి దేవుని వాక్యం మనకు తెలుసు. హెబ్రీ 4:12 దేవుని వాక్యం సజీవమై రెండంచులైనటువంటి ఖడ్గం కంటే వాడి అయినది అని. కనుక ఈ వాక్యం చేత, సువార్త అనే వాక్యం చేత ప్రతి మనుషుడు సంధించబడాల్సినటువంటి అవసరత ఉంది. ఒక వ్యక్తి తన జీవితంలో రక్షణలోనికి రాకమునుపు ఈ కోయబడే అనుభవం, గాయపరచబడేటువంటి అనుభవం అనేది ఆ వ్యక్తి జీవితంలోనికి రావాలి. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 36వ వచనంలో పెంతెకోస్తు దినాన పేతురు మాట్లాడుతూ వచ్చినప్పుడు, మీరు సిలువ వేసిన యేసునే దేవుడు క్రీస్తుగాను ప్రభువుగాను నియమించెను, ఇశ్రాయేలు వంశమంతా రూఢిగా
దీన్ని తెలుసుకోవాలి అని చెప్పినప్పుడు 37వ వచనంలో మనం చదువుతాం, వారు హృదయములో నొచ్చుకొని అనేటువంటి మాట దగ్గర ఒక సంఖ్య వేసి కింద ఫుట్నోట్లో రాశాడు, పొడవబడి లేక గాయపరచబడి. ఇది వాస్తవికంగా జరగాలి. ఒక వ్యక్తి జీవితంలో నిజమైన పశ్చాత్తాపము, మారు మనసు అనేది దేవుని వాక్యం చేత సంధించబడినప్పుడే. ఆ వాక్యం ఏ వాక్యము? సువార్త వాక్యము ద్వారా. సువార్తని ఎవరైతే నిజంగా అర్థం చేసుకుంటారో, సువార్త యొక్క వెలిగింపులోనికి ఎవరైతే నిజంగా వస్తారో, వాళ్ళు నిశ్చయంగా తమ హృదయాల్లో గాయపరచబడతారు, వాళ్ళు నిశ్చయంగా సంధించబడతారు, వారు కోయబడతారు. ఏంటి సువార్త? లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపుల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడను, లేఖనముల ప్రకారం తిరిగి లేపబడను. కనుక యేసుప్రభువు వారి యొక్క మరణ భూస్థాపన పునరుత్థానాలకు వచ్చిన సరైనటువంటి అవగాహన ఎవరికైతే వస్తుందో వాళ్ళల్లో నిశ్చయంగా రిపెంటెన్స్ అనేది వస్తుంది. వాళ్ళ హృదయం పగులుతుంది, వారి హృదయం గాయపరచబడుతుంది. తద్వారా వాళ్ళు పశ్చాత్తాపంలోనికి వచ్చేటువంటి ఆస్కారం ఉంది. అందుకే ఆ సందర్భంలోనే పేతురు అంటాడు, కాస్త క్రిందికి వస్తే, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడి. రక్షణ ఎలాగొస్తుంది? వేరు చేయబడుట ద్వారా. ఎవరి నుంచి వేరు చేయబడ్డ ద్వారా? మూర్ఖులైనటువంటి ఈ తరం లోకం నుండి వేరు చేయబడ్డ ద్వారా, లోకం అనే పొలం నుండి వేరు చేయబడుట ద్వారా మనం రక్షణ యొక్క అనుభవంలోనికి వస్తాం. కనుక ఒక వ్యక్తి సముఖపు రొట్టెల బల్ల మీదకి రావాలి అని అంటే, ఆ రొట్టెలో తాను ఒక భాగంగా చేయబడాలి అని అంటే, ప్రాథమికంగా తన వ్యక్తిగతమైన జీవితంలో ఈ రక్షణ యొక్క అనుభవంలోనికి తాను వచ్చిన వాడుగా ఉండాలి. నీ పశ్చాత్తాపం వాస్తవమైన యథార్థమైనదేనా? నిజంగా ప్రభు చేత సంధించబడ్డావా? పశ్చాత్తాపడ్డావా? దేవుని వాక్యం నిన్ను గాయపరిచిందా? ఆ దినాన, పెంతెకోస్తు దినాన వారు పొడవబడినట్లుగా నీ హృదయంలో పొడవబడ్డావా? ఆ ప్రభువును చంపింది నీవే, నిన్ను బట్టే ఆయన మరణాన్ని పొందాల్సి వచ్చింది అన్న అవగాహనలోనికి వచ్చావా? అయితే నిజమైన పశ్చాత్తాపం అనేది నీలోనికి వచ్చి ఉంటుంది. ఆ పశ్చాత్తాపమే ఒక వ్యక్తి జీవితంలో రక్షణలోనికి నడిపిస్తుంది. కనుక అది మన వ్యక్తిగతమైన జీవితంలో జరిగినటువంటి అనుభవంగా ఉండాలి. ఇది మన రక్షణ గురించి మాట్లాడుతుంది. కేవలం రక్షించబడినంత మాత్రాన సరిపోదు. రక్షించబడిన మన జీవితాలు ఆ కోయబడినటువంటి ఆ గోధుమ పంట కళ్ళంలోనికి తీసుకొని రాబడినట్లుగా మన జీవితాలు కూడా ఆ కళ్ళంలోనికి రావాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ ప్రభు ఏం చేస్తాడు అనంటే, మనల్ని సపరేట్ చేయడం ప్రారంభిస్తాడు. బైబిల్ గ్రంథంలో ఒక 3 కళ్ళాల గురించి మనం చూడవచ్చు. 3 కళ్ళాలని గురించి మనం చూడవచ్చు. ఈ సందర్భాన్ని అనుసరించి మనం చెప్పుకోదలిస్తే, ఆదికాండం 50వ అధ్యాయం, ఆదికాండం 50వ అధ్యాయం, ఆదికాండం 50వ అధ్యాయం 7 నుండి 11 వచనాలు, 7 నుండి 11 వచనాలు కలిసి చదువుకుంటాం. కాబట్టి యోసేపు తన తండ్రిని పాతి పెట్టుటకు పోయెను. అతనితో ఫరో ఇంటి పెద్దలైన అతని సేవకులందరూ, ఐగుప్తు దేశపు పెద్దలందరూ, యోసేపు ఇంటి వారందరూ, అతని సహోదరులను, అతని తండ్రి ఇంటి వారును వెళ్ళిరి. వారు తమ పిల్లలను, తమ గొర్రెల మందలను, తమ పశువులను మాత్రం గోషేను దేశంలో విడిచిపెట్టిరి. మరియు రథములను, రౌతులను అతనితో వెళ్ళినందున ఆ సమూహము బహు విస్తారమాయను. యోర్దానుకు ఆవలనున్న ఆఠదు కళ్ళమునొద్దకు చేరి అక్కడ బహు ఘోరంగా అంగలార్చిరి. అతడు తన తండ్రిని గూర్చి 7 దినములు దుఃఖం సలిపెను. ఆ దేశమందు నివసించిన కనానీలు
ఆటదు కళ్ళమునొద్ద ఆ దుఃఖం సలుపుట చూచి ఐగుప్తులకు ఇది మిక్కుటమైన దుఃఖం అని చెప్పుకునిరు గనుక దానికి అబేల్ మిస్రయిం అని పేరు పెట్టబడెను. అది యోర్దానుకు అవతల ఉన్నది. ఏ కళ్ళం ఇది? ఆటదు అనేటువంటి కళ్ళం. మనకు తెలుసు బాగా, యాకోబు తన అవసాన కాలంలో ఐగుప్తులో తన కుమారుడైన యోసేపు ఇంకా బ్రతికే ఉన్నాడు అని తెలిసినప్పుడు, తను రమ్మంటున్నాడు అన్న వర్తమానం విన్నప్పుడు భయపడ్డాడు తాను. మన ఆ విషయాన్ని కూడా చూచాను. ఆదివారాలు మనం ధ్యానం చేస్తున్నటువంటి పాఠంలో చూశాం. బలిపీఠం కట్టి యెహోవా యొద్ద తాను విచారణ చేసినప్పుడు ప్రభు తన్ను ధైర్యపరిచి ఐగుప్తుకు పంపాడు. బహుశా యాకోబుకు హృదయంలో ఐగుప్తుకు వెళ్ళే విషయంలో ఏ భయం ఉందో మనకైతే తెలియదు, కరెక్ట్గా మనం చెప్పలేం. కానీ ఐగుప్తుకు వెళ్ళడానికి మాత్రం చాలా భయపడ్డాడు తాను. ప్రభు ధైర్యం ఇచ్చి ప్రోత్సహించిన తర్వాతనే ఐగుప్తుకు వెళ్ళాడు. ఐగుప్తులో కొంతకాలం నివసించిన తర్వాత తాను చనిపోయాడు. చనిపోయిన తర్వాత ముందుగానే తన కుమారుడైన యోసేపుతో తాను ప్రమాణం చేయించుకున్నాడు. ఏమని? నేను ఒకవేళ చనిపోతే నా పితరులు ఉండేటువంటి సమాధుల్లోనే నన్ను మీరు సమాధి చేయాలి అని తాను ప్రమాణం చేయించుకున్నాడు. అలాగనే యాకోబు చనిపోయాడు. యాకోబు చనిపోయినప్పుడు సమాధి కార్యక్రమానికి బయలుదేరిన వాళ్ళు ఎవరెవరు అని ఆలోచిస్తే, యాకోబు యొక్క కుమారులు, యాకోబు ఇంటివారు మాత్రమే కాక ఐగుప్తులో ఉన్నటువంటి అధికారులు అందరూ బయలుదేరినట్టు కనపడుతుంది. ఐగుప్తులో ఉన్న అధికారులు అందరూ బయలుదేరారు. మామూలు సమూహం కాదు, చాలా గొప్ప సమూహంగా వాళ్ళందరూ వెళ్ళి ఆ సమాధి కార్యక్రమంలో పాల్పొందినారు. 7 దినాలు అక్కడ దుఃఖం సలిపినట్టుగా మనకు కనపడుతుంది. ఆ 7 దినాలు వాళ్ళు ఎంత ఘోరంగా ఏడ్చారు అని అంటే, ఆ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి కనానీయులు వారు ఏడ్చినటువంటి ఆ విధానాన్ని చూచి దానికి ఒక పేరు పెట్టారు. ఏమని పేరు పెట్టారు? అబేల్ మిస్రయిం అని పేరు పెట్టారు. అబేల్ మిస్రయిం అనే దానికి అర్థం ఏంటి? ఏముంది? ఐగుప్తీయుల యొక్క దుఃఖం. ఏడవలసింది ఎవరండి? ఏడవలసింది ఎవరు? ఏడవలసింది యాకోబు కుమారులు. యాకోబు కుమారుల కంటే వీళ్ళు ఎక్కువ ఏడిచారంట. ఎవరు? ఐగుప్తులు ఎక్కువ ఏడిచారు. అంటే అర్థం, నాకేం అర్థమవుతుందంటే, ఇక్కడ యాకోబు పోయేదానికి భయపడ్డాడు, కానీ అక్కడ పోయిన తర్వాత ఫ్రెండ్షిప్ బాగానే చేసినట్టున్నాడు కదా. ఐగుప్తులో ఫ్రెండ్స్ బాగానే జిగిరి దోస్తులు ఎక్కువ మంది ఉన్నట్టున్నారు, కలుసుకున్నారు. వాళ్ళు ఎంతగా ఏడ్చారంటే వాళ్ళ ఏడుపు చాలా ఘోరంగా ఉందంట. కనానీలు అంటున్నారు, ఐగుప్తులు ఎప్పుడు కూడా ఇట్లా ఏడ్చినట్టు మేము చూడలేదు, వీళ్ళ అంగలార్పంతు. కొన్నిసార్లు ఈ కళ్ళం దగ్గర ప్రభు చేసే పని ఏంటంటే, అన్య స్నేహాలు నుండి ప్రభు మనల్ని ఏం చేస్తాడు చెప్పండి? సపరేట్ చేస్తాడు అన్య స్నేహాల నుండి. కొన్నిసార్లు మనకు విశ్వాసుల కంటే అన్యులు బాగా మంచి స్నేహితులు ఉంటారు, విశ్వాసుల కంటే అన్యులు ప్రాణ స్నేహితులు ఉంటారు, మనకు చిగిరి దోస్తులు ఉంటారు కదా. దేవుడు ఏం చేయాలని కోరుతున్నాడు అనంటే, వారి నుండి మనల్ని వేరు కోరుతున్నాడు. సో యాకోబు మరణము, యాకోబు యొక్క భూస్థాపన కార్యక్రమం అనేది ఆ కళ్ళం దగ్గర జరుగుతుంది. ప్రభు ఏమని చెప్పగోరుతున్నాడంటే, యాకోబును ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? ఐగుప్తు యొక్క స్నేహాల నుండి, ఐగుప్తు యొక్క ప్రేమల నుండి ఏం చేస్తున్నాడు? వారిని వేరు చేస్తున్నాడు. విశ్వాసులమైన తర్వాత కూడా మన జీవితాల్లో
ఉండకూడని చెత్త చాలా ఉంటుంది. ఉండకూడని చెత్త చాలా ఉంటుంది. వాటన్నిటినీ వదిలించడానికి కళ్ళం యొక్క అనుభవం గుండా ప్రభు మనల్ని తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది. తూర్పార పట్టి ఉన్న చెత్త అంతటిని కూడా మనలో నుండి తీసివేయడానికి ఆ కళ్ళం చెంతకు ప్రభు మనల్ని నడిపించాల్సినటువంటి అవసరత ఎంతో ఉంది. సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. వారు నాకోను కళ్ళం దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చేయి చాపి దేవుని మందసమును పట్టుకొనగా యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణముందే అతని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసమును వద్ద పడి చనిపోయాను. యెహోవా ఉజ్జాకు ప్రాణోపద్రవం కలగచేయగా దావీదు వ్యాకులపడి ఆ స్థలమునకు పెరేజ్ ఉజ్జా అను పేరు పెట్టెను. పెరేజ్ అనేటువంటి మాటకు ఏముందమ్మా? వినాశము అని ఉంది మనకు తెలుగులో. పెరేజ్ అనేటువంటి మాటకు యాక్చువల్ మీనింగ్ ఏంటంటే ట్రాన్స్గ్రెషన్ అనేటువంటి భావం ఇస్తుంది. ట్రాన్స్గ్రెషన్ అనేటువంటి భావం. ఇప్పుడు దేవుడు ఈ కళ్ళం దగ్గర దేన్ని వదిలిస్తున్నాడు చెప్పండి? దేని ట్రాన్స్గ్రెషన్ అనంటే అతిక్రమము అనేటువంటి భావం. ఆ క్రమాన్ని ఉల్లంఘించేది అతిక్రమం, ఇనిక్విటీ. ట్రాన్స్గ్రెషన్ అంటే చట్టాన్ని అతిక్రమించడం, ఒక నియమాన్ని అతిక్రమించడం. ఉజ్జా చేసిన పని ఏంటి? ఎడ్లకు కాలు జారగానే దేవుని మందసం పడిపోతుందేమో అని దేవుని మందసాన్ని పడిపోకుండా చేయి పెట్టి దాన్ని అడ్డుకున్నాడు. వాస్తవానికి ధర్మశాస్త్ర ప్రకారం, చట్ట ప్రకారం ఒక యాజకులు తప్ప మరెవరు కూడా మందసాన్ని తాకటానికి వీలు లేదు. అందువలన అతిక్రమించాడు గనక, ఆజ్ఞను అతిక్రమించాడు గనక తాను అక్కడ చనిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. చాలా పర్యాలు మన జీవితాల్లో కూడా క్రమాన్ని చాలా సులభంగా అతిక్రమిస్తాం. అతిక్రమిస్తున్నప్పుడు మనకు పెద్దగా ఏమి అనిపించదు. మనం ఏదో పెద్ద పొరపాటు చేస్తున్నామని అనిపించదు. ఇక్కడ గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే, మనది కాని దాని విషయంలో జోక్యం చేసుకోవడం కూడా అతిక్రమమే. మనకు కాని దాని విషయంలో జోక్యం చేసుకోవటం. దేవుడు తన మందసాన్ని తాను కాపాడుకోగలడు. అది పడిపోకుండా చూసుకోగలిగినటువంటి శక్తిమంతుడైనటువంటి వాడు దేవుడు కదా. ఆ మందసం ఎదుట ఆ దేవతలే పడిపోయినాయి. ఆయన తను తాను కాపాడుకోలేడని కాదు. గుర్తించాల్సిన విషయం ఏంటనంటే, మన వంతు ధర్మం ఏంటి, నేను చేయవలసిన పని ఏంటి, ఆ లైన్ని మనం ఎప్పుడు కూడా క్రాస్ కాకూడదు. ఆ బార్డర్ని మనం ఎప్పుడు క్రాస్ కాకూడదు. దేవుడు మనకిచ్చినటువంటి హద్దుబాటులో మనం ఉండాలి. అతిక్రమిస్తే జరిగేటువంటి విషయం ఏంటి? వినాశం. పెరేజ్ ఉజ్జా యొక్క అతిక్రమాన్ని బట్టి మరణం అనేది, వినాశం అనేది కలిగిందని మనం చెప్పవచ్చు. సో కళ్ళం దగ్గర ప్రభు మనకు నేర్పించే మరొక పాఠం ఏంటంటే, మన జీవితాల్లో ఉన్నటువంటి అతిక్రమాలు, క్రమశిక్షణ రాహిత్యమైన జీవితాలని దేవుడు సరిచేయాలని కోరుతాడు. దేవుడు అల్లరికి కర్తగాడు. దేవుడు క్రమానికి కర్త అయినటువంటి వాడు. అందుకే కదా ఆ దినాన చాలామందితో అంటాడు,
అక్రమము చేయవారులారా, మీరు నా యొద్ద నుండి పొండి. మీరెవరో నాకు అసలు తెలియదు. దేవునికి కావాల్సింది క్రమం. ఆయన నియమించినటువంటి ఆజ్ఞల చొప్పున, ఆయన నియమించిన కట్టడల చొప్పున మనం నడుచుకోవాలి. దాన్ని మనం మీరడానికి, అతిక్రమించడానికి ఎప్పుడు కూడా మనం ప్రయత్నం చేయకూడదు. పాత నిబంధన కాలంలో వాళ్ళు ఆజ్ఞల్ని అతిక్రమించిన వెంటనే వాళ్ళ మీదకి దేవుని యొక్క తీర్పు వచ్చేది. కానీ క్రొత్త నిబంధనలోనికి వచ్చినటువంటి మనకు లాంగ్ రోప్ ఇస్తాడంతే. మనకు శిక్ష రాకుండా ఏం పోదు. నన్ను అడిగితే పాత నిబంధనే మేలనిపిస్తుంది. ఎందుకో తెలుసా అండి? ఎప్పుడు దెబ్బలు అప్పుడు పడతాయి. క్రొత్త నిబంధనలో ఎట్లా ఉంటుందని అంటే అన్నీ మొత్తం ఏరియర్స్తో పాటు పడతాయి కదా. కీర్తన 50లో చెప్తాడు, నువ్వు ఇట్లా అన్నీ చేస్తూ ఉంటే, నేను మౌనంగా ఉంటే నీ వంటి వాడిని అనుకున్నావు కదా, నన్ను నీ ఎదుట నువ్వు చేసినవన్నీ వరుసగా పెట్టి నేను నిన్ను గద్దిస్తాను. నంబర్ 1 ఇలా చేసావు, నంబర్ 2 ఇలా చేసావు, నంబర్ 3 ఇలా చేసావు అని ఒక 100 చదివిన తర్వాత మొదలు పెడతాడంట కొట్టేది. ఏది మంచిది చెప్పండి? ఒకసారి ఒక తప్పుకు ఒక దెబ్బ తినడం మంచిదా? 100 తప్పులు చేసి ఒకేసారి 100 దెబ్బలు తినడం మంచిదా? చాలా పర్యాలు కృపాకాలంలో తీర్పు మన మీదకి రావట్లేదని, శిక్ష మన మీదకి రావట్లేదు అన్నటువంటి నిర్లక్ష్యమైన వైఖరి, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అనేటువంటి స్థితి చాలా పర్యాలు మనల్ని నష్టదాయకమైన స్థితిలోనికి తీసుకుని వెళ్తుంది. యుగాంతమందు ఉన్న మనకు ఈ సంగతులన్నీ బుద్ధి కలగడానికి వ్రాయబడ్డాయి. మన దేవుడు క్రమానికి దేవుడు. నువ్వు దేన్ని అతిక్రమించినా దాని ఫలితాన్ని అనుభవించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అందుచేత మనం జాగ్రత్త పడాల్సినటువంటి అవసరత ఎంత ఉంది. సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయం 18వ వచనం. అందరికి కలిసి చదువుతాం. ఆ దినమున గాదు దావీదు నొద్దకు వచ్చి, నీవు పోయి యెబూసీయుడైన అరౌనా యొక్క కళంలో యెహోవా నామమున ఒక బలిపీఠం కట్టించమని అతనితో చెప్పగా, దావీదు గాదు చేత యెహోవా ఇచ్చిన ఆజ్ఞ చొప్పున పోయెను. అరౌనా కలం యొక్క సందర్భం మనకు తెలుసు. ఏంటి అరౌనా కలం దగ్గర జరిగినటువంటి విషయం అంటే, దావీదు అర్పించినటువంటి బలి ద్వారా ఇశ్రాయేల్లో ప్రారంభమైనటువంటి తెగులు ఆగిపోయింది. ఎంతమంది చనిపోయారు? 15వ వచనం అందరికీ కలిసి చదువుతాను. అందుకు యెహోవా ఇశ్రాయేల్ మీదకి తెగులు రప్పించగా, ఆ దినం ఉదయం మొదలుకొని సమాజ కూటపు వేళ వరకు అది జరుగుచుండెను. అందుచేత దాను నుండి బేర్షెబా వరకు 70,000 మంది మృతి పొందిరి. వాస్తవానికి ఎంతమంది చనిపోవాలి? ఎంతమంది చనిపోవాలి? ఇది 1 డే కౌంట్ కదా. ఇది తెగులు ఎన్ని దినాలు వస్తుంది అన్నాడు. 1 డే కౌంట్కి ఒక దినానికి 70 అయితే అంతమంది చనిపోవాల్సి వచ్చింది. దీని అందరికి మూల కారణం ఏంటి చెప్పండి? దీని అందరికి మూల కారణం ఏంటి అని అంటే, దావీదు జనసంఖ్యను లెక్క పెట్టడానికి ఉన్న కారణం ఏంటి? లోపల అతిశయం ప్రారంభమైంది. నా సైన్యం, నా బలం, ఎంతమంది ఉన్నారో నేను లెక్క చూసుకోవాలి. దేవుడు మన శక్తి చేత లేక మన బలాన్ని బట్టి ఆయన విజయం ఇచ్చేవాడు కాదు కదా. యోనాతాన్ అంటాడు కదండి, ఫిలిష్తీయుల మీదకి యుద్ధానికి పోతున్నప్పుడు, ఒక్కరి చేతనైతేనేమి, కొద్ది మంది చేతనైతేనేమి, ఎక్కువ మంది చేతనైతేనేమి,
యెహోవాకు విజయం, యెహోవా మనకు విజయం దయచేయడం అనేది ఆయనకి ఏమన్నా అసాధ్యమైన పని? ఎంతమంది వెళ్ళారు యుద్ధానికి? వాళ్ళ ఆయన ఏమో భయపడి వణికిపోతూ ఉన్నాడు. ఇశ్రాయేల్ ప్రజలందరూ వణికి వణికి కొండల గుహల్లో దాక్కుంటా ఉన్నారు. కొంతమంది ఇళ్ళకు బారిపోతూ ఉన్నారు. సమూయేలు రాకమునిపే తొందరపడి బలి అర్పించాడు. ఎందుకురా నాయన ఈ అవివేక పని చేసావంటే ఏం చేయమంటావు? ఆ ఫిలిస్టీన్లు మీద పడిపోతూ ఉన్నారు, నువ్వు రాకమునిపే వాళ్ళ మీద పడతారేమో అన్న భయంతో ఈ పని చేశానన్నాడు. అలా ఒకవైపు తన తండ్రి, తనకున్న సైన్యం అంతా కూడా భయపడతా ఉంటే ఒక్క యోనాతాను తాను చేసిన సవాల్ ఇది. ఏమంటాడు? కొద్దిమంది చేతనైతేనేమి, ఎక్కువ మంది చేతనైతేనేమి ఆయనకి విజయం దయచేయడం ఆయనకి కష్టమా? ఒరే నేను పోవాలనుకుంటున్నాను రా యుద్ధానికి అంటే తన ఆయుధాలను మోసేవాడు కూడా, వాడు కూడా ఎంత గట్స్ అంటే వాడికి, పదా సార్ నేను కూడా వస్తానని ఇద్దరు కలిసి బయలుదేరినారు. ఆ దినాన ఆ ఇద్దరి చేత ఇశ్రాయేలీయులకు దేవుడు విజయాన్ని ప్రసాదించాడు. విజయం మన శక్తి మీద ఆధారపడలేదు. ఎవరి మీద మనం ఆధారపడతాం, ఏ దేవుడి మీద ఆధారపడతాం అన్న దాని మీద ఉంది. మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలబడండి, అంతే చాలు. యెహోవా మీ పక్షంగా యుద్ధం చేస్తాడు. ఇవన్నీ దావీదుకు తెలియదా? దావీదుకు తెలుసా తెలీదా? గొలియాతు మీదకి పోయినప్పుడు ఏమేమి మాటలు చెప్పాడు చెప్పండి. ఒరే కత్తి చేతనైనను ఈట చేతనైనను మా దేవుడు రక్షించేవాడు కాదురా, నువ్వేమో అవన్నీ ధరించుకొని వస్తున్నావు, కానీ నువ్వు ఎవరినైతే తిరస్కరించావో ఆ ఇశ్రాయేల్లో దేవుని నామం పేరట వస్తున్నాను నేనని రాయితో ఒడిసెలతో వెళ్ళినటువంటి వాడు, భయంకరమైన గొలియాతును చంపినటువంటి వాడు, గొప్ప విజయాలు ప్రభుకు సాధించి పెట్టినవాడు, ఇది నాన్న శత్రువు చేత శోధించబడ్డాడు, అపవాది చేత శోధించబడ్డాడు. తన బలాన్ని బట్టి నేను విజయాన్ని సాధిస్తున్నాను, నా సంఖ్య ఎంత ఉందో చూసుకోవాలి అని అనుకున్నాడు. గొప్ప నష్టం తీసుకొచ్చింది. అరవున కళ్ళం దగ్గర తన గర్వం అణచబడింది, తన అతిశయం అణచబడింది. అక్కడ తాను ఏం ఒప్పుకుంటున్నాడంటే బల్యర్పణ చేయడం ద్వారా, దేవా పాపం చేశాను నేను. అందుకే పైన కూడా అంటాడు కదా, పాపం చేసింది నేను, గొర్రెల వంటి వీళ్ళేం చేశారయ్యా. కనుక రక్షించబడిన తర్వాత మనం గోధుమలే, ఏ అనుమానం లేదు, ఈ గోధుమల్లో ఇట్లాంటి చెత్త పొట్టు చాలా ఉంటుంది. ఏమేం పొట్టు? అన్య స్నేహాలు, ఇంకా ఆజ్ఞలు అతిక్రమించడం, అక్రమంగా ఉండడం, తర్వాత అతిశయపడడం, ఇట్లాంటివి చాలా ఉంటాయి. సో వీటన్నిటినీ మన జీవితాల నుంచి వదిలించడానికి మామూలు దెబ్బలు పడితే సరిపోవు కదా, మామూలు దెబ్బలు పడితే సరిపోవు. అందుకే మీరు చూసారు ఎప్పుడన్నా కుప్ప నూర్పు దగ్గర కర్రలు తీసి కొడతా ఉంటారు. కొట్టేటప్పుడు మామూలుగా కొట్టరు, ఎట్లా కొడతారు? వాళ్ళకి అలసట రాకుండా అరిసరిసి కొడతారు కదా, అరిసరిసి కొడతారు. చాలా పిల్లలు మనకు అట్టాటి దెబ్బలు పడితే కానీ ఏం పోదు, పొట్టు మన నుంచి వేరు కాదు. సంచేత గోధుమలు కళ్ళంలోనికి తీసుకొని రాబడి అక్కడ అది వేరు చేయబడాల్సినటువంటి అవసరత ఎంత ఉంది. అది చేయబడిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే, ఇప్పుడు చెత్తను గోధుమలను వేరు చేసి కొట్టులోనికి వాటిని చేస్తాడు. కొట్టు దేనికి సూచనగా ఉంది? కొట్టు దేనికి సూచనగా ఉంది? కొట్టు సహవాసానికి సూచనగా ఉంది. ఇప్పుడు చూడు, ఈ కొట్టులో ఎన్ని గోధుమలు ఉన్నాయో. ఈ గోధుమలన్నీ నానా రకాలైన గోధుమలు కదా, హైబ్రిడ్ గోధుమలు కొన్ని, నాటు గోధుమలు కొన్ని, మళ్ళీ వీటికి నంబరింగ్ ఇస్తారు కదా, ఆ నంబర్ గోధుమలు, ఈ నంబర్ గోధుమలు అని.
సో నానా రకాలైన గోధుమలన్నీ తీసుకొచ్చి ఒక్క కొట్టులో పడేస్తాం. ఈ కొట్టు యొక్క అనుభవం కూడా చాలామందికి తెలియదు. చాలామంది దీని యొక్క ప్రశస్తత ఏంటి, దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి అన్నది చాలామంది గుర్తించరు. కనుక మన వ్యక్తిగతమైన జీవితంలో దీని యొక్క ప్రాముఖ్యతను మనం ఎరిగితే నిశ్చయంగా మనం ఎంతో ఆశీర్వదించబడేదానికి ఆస్కారం అనేది ఉంటుంది. మత్తయి సువార్త 3:12 ప్రభువే చెప్పాడు, గోధుమలను ఆయన కొట్టులో చేర్చి అని. అపోస్తలుల కార్యములు 2:42 మనందరికీ బాగా తెలుసు. ఇది అపోస్తలుల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయుట ఎందును. 44 చదవండి. 2:44 విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి. తర్వాత 46 మరియు వారు ఏక మనస్కులై. 47 ఆనందంతోనూ నిష్కపటమైన హృదయంతోనూ ఆహారం పుచ్చుకొనుచుండిరి, మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినం వారితో చేర్చుచుండెను. సో ఈ కొట్టులో గోధుమలు అనుదినము ఏం కావాలా? చచ్చిపోవడం. ఎప్పుడెప్పుడు కూడుకున్నారంట వాళ్ళు? అనుదినం, ప్రతిరోజు మీటింగ్ పెడితే ఎంతమంది వస్తారు? సన్నిధి రొట్టెలు బల్ల మీద ఎన్ని రోజులు ఉండాలి చెప్పండి? ఎన్ని రోజులు? వారమంతా ఉండాలి, 7 days ఉండాలి. ఆ విశ్రాంతి దినాన మళ్ళా ఆ రొట్టెలను వేడి భక్ష్యాలు మళ్ళీ మారుస్తారు. ఈ 7 days ఆ రొట్టెలు అక్కడే ఉండాల్సిందే, యెహోవా సన్నిధిలో ఉండాల్సిందే. మనం ఒక ఆదివారం వచ్చామంటే ప్రభువుకు మెహర్బానీ చేసినట్టు అనుకుంటాం మనం. ప్రభా నీకు ఎంత లాభం చేశాను చూసావా, నేను ఎంత విరాధమని, నీకు నిన్ను ఎంత గణపరిచాను అనుకున్నావు అని అనుకుంటాం మనం. కానీ ఈ రొట్టెలు, సన్నిధి రొట్టెలు ఎల్లప్పుడూ ఆయన సన్నిధిలో ఉండాలి. అపోస్తలుల కాలంలో వారు ఆ రీతిగా ప్రతిదినం కూడుకున్నారు. ఏమవుతుంది? ఆ రీతిగా సమాజంగా కూడుకోవటం వలన, కొట్టులో చేర్చబడటం వలన కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి? చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కొన్ని చెప్తాను నేను మీకు. కొట్టులో చేర్చబడడం ద్వారా కలిగే మొదటి ప్రయోజనం ఏంటంటే ఇట్ ప్రిజర్వ్స్, భద్రపరచబడుతుంది. కొట్టులోనికి చేర్చబడినవి కళ్ళంలో ఉంటే, పొలంలో ఉన్నా కూడా, పంట పడిన వాళ్ళకి తెలుసు, సేద్యం చేసిన వాళ్ళకి తెలుసు కదా. కోత కోసిన తర్వాత కళ్ళంలో ఇంకా పొలంలోనే ఉంది అని పంట అంటే రాత్రులు పోయి ఏం చేస్తారు? కావలి కాసుకుంటూ ఉంటారు, నిద్ర మేల్కొని. ఎందుకంటే ఎవడన్నా ఎత్తుకుపోతాడేమో, భద్రత లేదు దానికి. వన్స్ ఒక్కసారి ఆ గోధుమలు వచ్చి కొట్లో చేరిన తర్వాత, లూకాసు సువార్త 12వ ఒకడు చెప్పాడు చూడండి, పాపం వాడు ఎర్రోడే కానీ వాడికి భయం మాత్రం లేదు. ఏం భయం లేదు? నా దాన్ని మేము కూడా ఎత్తుకపోడు. ఎందుకంటే ఉన్న కొట్లు కాక చాలా వేరే కొట్లు కూడా కట్టించాను, దాని నిండా నింపేశాను, అందుకు నిశ్చింతగా చెప్తున్నాడు, నా ప్రాణమా. అక్కడ వాడి నుంచి మనం తీసుకునేటువంటి పాఠం ఏంటంటే వాడికి భయం లేదు పాపం. ఎందుకు? ప్రిజర్వ్డ్, భద్రపరచబడ్డాయి. ఎవరన్నా ఎత్తుకుపోతారన్న భయం లేదు, ప్రాణం పోతుందన్న తెలివి లేదు, కానీ ఎవడు ఎత్తుకోపోడు అన్నటువంటి నిర్భీతిగా మాత్రం వాడున్నాడు. సో కొట్లో చేర్చబడినవి భద్రపరచబడతాయి. సహవాసం యొక్క అనుభవంలో ఉంటే ఒక విశ్వాసి తన వ్యక్తిగతమైన జీవితంలో భద్రపరచబడతాడు. చాలామంది జీవితాలు పాడైపోవడానికి, విశ్వాసం నుండి వైదొలగడానికి, ఆత్మీయంగా దిగజారడానికి, వెనకజారిపోవడానికి కారణం ఏంటి అనంటే, శత్రు చేతిలో బందీలుగా మరలా వాళ్ళు చిక్కబడ్డానికి కారణం ఏంటంటే
సహవాసములో నిలిచి ఉండడానికి వాళ్ళు నేర్చుకోలేదు. నీ క్షేమము, నీ భద్రత సహవాసంలో ఉంది, ఆ కొట్టులో ఉంది. అక్కడ చేర్చబడాల్సినటువంటి అవసరత ఎంత ఉంది. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 7వ వచనం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 7వ వచనం. అందరు కలిసి చదువుతాం. అంతటా అందరూ విభ్రాంతి నొంది ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలిలయులు కారా? 11 వరకు చదవండి. మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశ భాషతో వీరు మాట్లాడటం మనం వినుచున్నామేమి, ఇదేమి? పార్థీయులు, మాదీయులు, ఎలామీయులు, మెసపతోమియా, యూదయ, కప్పదికియా, పొంతు, ఆసియా, ఫ్రుగియా, పంపులియా, ఐగుప్తు అనే దేశములందలి వారు, కురేని దగ్గర లిబియా ప్రాంతమందు కాపురమున్నవారు, రోమా నుండి ప్రవాసులుగా వచ్చిన వారు, యూదులు, యూదా మత ప్రవిష్టులు, క్రేతీయులు, అరబీలు మొదలైన మనమందరము వీరు మన భాషతో దేవుని గొప్ప కార్యములను వివరించడం వినుచున్నామని చెప్పుకొనిరి. ఇప్పుడు చదవండి 41వ వచనం. కాబట్టి ఆ వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు, మీరు చెప్పండి, 3000 మంది ఎవరెవరు ఉన్నారు? ఎవరెవరు ఉన్నారు? ఇప్పుడు మనం చదివామే లిస్టు. అన్ని జాతుల వాళ్ళు ఉన్నారు అక్కడ, అన్ని జాతుల వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇన్ని జాతుల వాళ్ళు ఎక్కడికి వచ్చారు? కొట్లోకి వచ్చారు. అన్ని జాతులని ఒక్క కొట్లో పెడితే కొట్లాడుకోకుండా ఎట్లున్నారు వాళ్ళు? అదే సంఘం యొక్క అనుభవం అంటే. సంఘం మనల్ని ప్రిజర్వ్ చేయడం మాత్రమే కాక సంఘం మనల్ని ఏం చేస్తుంది చెప్పండి? మనల్ని ఏం చేస్తుంది? యునైట్ చేస్తుంది. నానా భాషలు మాట్లాడేవారమైనా, నానా ప్రాంతాలకు చెందిన వారమైనా, నానా వెనకటి చరిత్రలు కలిగిన వారమైనా, విభిన్న దేశాలకు చెందిన వారమైనా మనలందరినీ ఏకం చేస్తుంది. అంతేకాదు, మీరు చెప్పండి, ధాన్యాన్ని ప్రిజర్వ్ చేసేటువంటి ప్రక్రియలో ఏం చేస్తుంటారు చెప్పండి యజమానుడు? కొట్లో పోసిన తర్వాత కొన్ని దినాలకి కింది గోధుమలను పైకి ఎందుకు చేస్తారు? అట్లా పాడు కాకుండా ఉండడానికి వాటిని పై కిందికి, కిందికి పైకి చేస్తారు. అంటే అర్థం ఏంటి? గోధుమలు ఒకదాని మీద ఒకటి. యూదా గోధుమ వచ్చి సమరయ గోధుమ మీద పడింది. హై సమరయుడా, నువ్వు నా మీద పడతావా అని అంటలేదు. ఈ గోధుమ ఏం చేస్తున్నాయి చెప్పండి? కలిసిపోతూ ఉన్నాయి, ఏకంగా ఉంటున్నాయి, ఒక్కటిగా ఉంటున్నాయి. ఆ పిల్లల్ని అట్లా నిర్లక్ష్యంగా తిరగనీయకండి, చెవులు పిండాలా. కనుక సంఘంలో ఈ యూనిటీ కనపడుతుంది, ఈ ఐక్యత కనపడుతుంది. వేరే ఎక్కడ కనపడదు ఈ స్థితి. అంతియోకయలో మొట్టమొదటిగా క్రైస్తవులు అనబడ్డారు, విశ్వాసం. ఎవరు పెట్టారు ఈ పేరు? ఎవరు పెట్టారు? అన్యులు పెట్టారు వాళ్ళకు క్రైస్తవులు అనే పేరు. ఎందుకు పెట్టారు అనంటే, వాళ్ళు ఏకమనస్కులుగా, ఏకతాత్పర్యంతో వాళ్ళు కూడుకోవటం, ఒక్కటిగా ఉండడం, వారి చిరాస్తులన్నీ అమ్మేసి అందరూ కలిసి పంచుకోవటం, ఒకే కుటుంబంలాగా ఉండడము. ఇదేంటబ్బా? వాళ్ళ జాతులు వేరు, వాళ్ళ మతాలు వేరు, వాళ్ళ వెనుకటి చరిత్రలు వేరు. ఏదో అన్నదమ్ముల్లాగా అందరూ కలిసి తినడం, ఎంతసేపు లవ్ ఫీస్టే. అర్థం కాక ఏం పేరు పెడదాం వీళ్ళకు? ఇట్లాంటి ప్రేమ ఎక్కడైనా ఉంటుందా? ఉంటే ఎవరిలో ఉన్నింది? ఒక యేసుక్రీస్తులోనే ఉన్నింది. కనుక వాళ్ళు క్రీస్తు సంబంధులు కాబట్టి వాళ్ళని ఏమందాం? క్రైస్తవులు అందాం. అన్యులు పెట్టారు పేరు. లోకల్ ఎక్కడ కనపడదు ఇది.
కనుక సంఘములో యూనిటీ ఉంటుంది, ఐక్యత ఉంటుంది. ఒకవేళ నువ్వు ఐక్యతగా ఉండడం లేదనంటే కొట్టులోనికి వచ్చిందని కాదేమో చూసుకో. మరి మీరు చెప్పండి, కొట్టులోనికి అన్ని గోధుమలు, అన్ని మడుల్లో ఉన్న గోధుమలు వస్తుంది. నువ్వు పై మడిలో ఉన్న గోధుమ, కింద మడిలో ఉన్న గోధుమ, ఏది చెప్పు, నీ సంగతి ఏంటిని ఒక గోధుమ మరొక గోధుమతో పరామర్శిస్తాయా? విభేదాలు పడతాయా? హోదాని మీద ఒకటి పడుతున్నప్పుడు ఏమన్నా మాట్లాడతాయా? లేదు, అన్నీ కలిసి ఒకటిగా ఉంటాయి. నువ్వు కలవలేకపోతున్నావు అనంటే కొట్టుల్లోకి వచ్చిన గోధుమనా, ఇంకా కలంలో ఉన్న గోధుమన ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. ప్రసంగి 4వ అధ్యాయం 10వ వచనం, 9-10 వచనాలు. ఇద్దరి కష్టం చేత ఉభయులకు మంచి ఫలం కలుగును గనక ఒంటిగాడై ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. 10వ వచనం, వారు పడిపోయినను ఒకడు తన తోడి వాని లేవనెత్తును, అయితే ఒంటరిగాడు పడిపోయిన ఎడల వానికి శ్రమే కలుగును, వాని లేవనెత్తువాడు లే. ఇద్దరు కష్టపడి పనిచేస్తే ఉభయుల కష్టం చేత ఏమొస్తుంది? మంచి రిజల్ట్స్ వస్తాయి, మంచి ఫలితం వస్తుంది. అందుకే యూనిటీగా పనిచేస్తారు కదా. ఏ ఆర్గనైజేషన్ అన్నా తీసుకోండి మీరు, ఏ ఆర్గనైజేషన్ అయినా నిజంగా సక్సెస్ కావాలంటే వాళ్ళకి ఒక గుడ్ టీం ఉంటుంది, వాళ్ళకి ఒక మంచి టీం ఉంటుంది. ఈ టీం అంతా కూడా సమిష్టిగా కలిసి ఒకే ముఖ్య ఉద్దేశంతో ఆ గురి పెట్టుకొని వాళ్ళందరూ కలిసి కష్టపడతారు, సరైన రిజల్ట్స్ వస్తాయి, ప్రాఫిట్స్ వస్తాయి. సంఘం కూడా అదే. సంఘంలో మనం కలిసి ఉంటే నువ్వు ఒంటిగా చేసినప్పుడు సాధించేదానికంటే సంఘంతో కలిసి చేసేదాని ద్వారా నువ్వు ఎక్కువగా సాధిస్తావు. నువ్వు ఒంటిగా ఉంటే నిన్ను పడిపోయావంటే నిన్ను లేపేవాడెవడు ఉండడు. కానీ ఒకవేళ సంఘంలో ఉండి పడిపోతే వెంటనే ఇంకొకటి నిన్ను ఆదుకుంటాడు. ఇంకా 10 వచనాల్లో రాస్తాడు కదా, 4వ అధ్యాయం 11వ వచనం. ఇద్దరు కలిసి పండుకొనిన ఎడల వారికి వెట్ట కలుగును. అంటే కలిసి ఉండుట ద్వారా ఆత్మీయమైనటువంటి వెట్ట కలుగుతుంది, ఆత్మీయమైన వెట్ట కలుగుతుంది. కలిసి లేకపోతే ఏమవుతాం? మనం చల్లారిపోతాం కదా. కట్టెల పొయ్యిలో ఒకే కర్ర ఉందంటే ఏమవుతుంది? తొందరగా ఆరిపోతుంది. 2-3 కర్రలు కలిసినాయంటే మంట ఎక్కువైపోతుంది. ఎన్ని కర్రలు ఎక్కువైతే అంత మంట ఎక్కువ అవుతుంది. కనుక ఆత్మీయమైనటువంటి వెట్ట సహవాసం ద్వారా కలుగుతుంది. ఎందుకు రావు నువ్వు కొట్లోకి? బ్రదర్, నేను 79లో రక్షించబడ్డాను. ఏం లాభం నువ్వు 79లో రక్షించబడి? ఇంకా పొలంలో ఉన్న కళ్ళంలోనే ఉంటాయి. ఎక్కడ ఉండాలా? సహవాసంలో ఉండాలి. సహవాసం నిన్ను భద్రపరుస్తుంది, సహవాసం నిన్ను ఐక్యతలోనికి తీసుకొస్తుంది, సహవాసం నీకు మంచి ఫలం ఇస్తుంది, సహవాసం నీకు శక్తిని కూడా ప్రసాదిస్తుంది కదా. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 30వ వచనం. తమ ఆశ్రయ దుర్గం వారిని అమ్మివేయని ఎడల, యెహోవారిని అప్పగింపని ఎడల, ఒక్కడు ఎట్లు 1000 మందిని తరుమును, ఇద్దరు ఎట్లు 10,000 మందిని. ఒక్కడు 1000 అయితే ఇద్దరు ఎంతమంది? లెక్కలు సరిగా లేవు కదా ఇక్కడ. ఒక్కడు 1000 అయితే ఇద్దరు ఎంతమంది కావాలా? 2,000.
ఇద్దరు కలిస్తే అంటే పవర్ ఎంత జనరేట్ అవుతుందో చూడండి. ఒక్కడు 1000 అంట, ఇద్దరు 10,000 అంట. సహవాసంలో ఉన్నటువంటి శక్తి అది, సహవాసంలో ఉన్నటువంటి బలం. ఆత్మీయంగా శత్రువుతో నువ్వు పోరాడాలంటే, వాడిని పారద్రోలాలంటే యునైట్గా రావాలి. అందుకే చెప్పాడు, సంఘం ఎదుట పాతాళలోక ద్వారములు నిలవలేరు. సో నీ విజయవంతమైన జీవితానికి కారణం సంఘం. అంటుకట్టుబడి ఉండు, అనుదినం సాధ్యమైనంత వరకు దేవుని సంఘంలో కనపడుతూ ఉండాలి, తరచుగా కనపడుతూ ఉండాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. అందరూ కలిసి చదువుదాం. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడిన కానీ వారు వినిన వారితో విశ్వాసం గలవారై కలిసి ఉండలేదు గనక విన్న వాక్యం వారికి, వినిన వారితో విశ్వాసం కలిగి కలిసి ఉండలేదు గనక ఏమైందంటే చెప్పండి, విన్న వాక్యం వారికి, తిన్న అన్నం నిష్ప్రయోజనమైంది అంటే అర్థం ఏంటి? నిష్ప్రయోజనం అవడం అంటే అర్థం ఏంటి? తిన్న అన్నం అరగలేదని అర్థం. తిన్న అన్నం అరగకపోతే ఏమవుతుందమ్మా? చాలా ట్రబుల్ ఇస్తుంది నీకు అది కదా. మనం బాగానే తింటున్నాం కానీ అరుగుతుందో లేదో. అరిగేది ఎప్పుడు? కలిసి ఉంటే అరుగుతుందంట. వాక్యం వారి జీవితాల్లో నిష్ప్రయోజనం కావడానికి కారణం ఏంటంటే, విశ్వసించినటువంటి వారితో వారు ఏం చేయలేదు, కలిసి ఉండలేదు. విశ్వసించిన వాళ్ళు అంటే అర్థం ఏంటి? వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఇప్పుడు నేను వినడం ద్వారా నాకు విశ్వాసం వచ్చింది, నువ్వు వినడం ద్వారా నీకు విశ్వాసం వచ్చింది. మనం ఇద్దరం కలిసినప్పుడు ఏమవుతుందంటే, ఒకరి విశ్వాసం ద్వారా మరొకరు బలపరచబడతాం. నువ్వు అభ్యాసం చేసే నీ విశ్వాసం చూసినప్పుడు, దేవుని మీద నువ్వు ఎట్లా ఆధారపడతావో చూసినప్పుడు, దేవుని వాక్యం నీ జీవితంలో ఎట్లా ప్రయోజనాన్ని కలిగిస్తుంది, ఎంత ఆశీర్వదిస్తుంది నిన్ను అన్న విషయం నేను చూసినప్పుడు నాకు పురికొల్పు కలుగుతుంది. నేను కూడా లోబడితే మంచిది. అలా కాకుండా సహవాసానికి దూరం అయితే విన్న వాక్యం నీలో ఉన్న విశ్వాసాన్ని అడుగంటేటట్టుగా చేస్తుంది. తద్వారా వాక్యం నీ జీవితంలో నిష్ప్రయోజనం అవుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24-25 వచనాలు కలిసి చదువుతాం. 24-25 వచనాలు కలిసి చదువుతాం. కొందరు మానుకొని వచ్చినట్టుగా సమాజంగా కూట మానక ఒకరినొకడు హెచ్చరించుచు, ఆ దినం సమీపించడం మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకు ఒకరినొకడు పురికొల్పు అంటే అర్థం ఏంటి? ఎంకరేజ్మెంట్. సహవాసంలో ఏం దొరుకుతుంది చెప్పండి? ఎంకరేజ్మెంట్ దొరుకుతుంది. దేని కొరకు? ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును మనకు పురికొల్పు దొరుకుతుంది. ఇతరులు చెప్పే ప్రేమ, ఇతరులు చేసే సత్క్రియలు మనం చూస్తున్నప్పుడు, అరే నేను కూడా ఇలా ఉంటే బాగుండు, నేను కూడా ఇలా చేస్తే బాగుండు, చూడు వాళ్ళు ఎంత మంచి వాళ్ళుగా ఉన్నారు, ఎంత జాలిగల వాళ్ళుగా ఉన్నారు, ఎంత ఆదరిస్తున్నారు, ఎంత పరామర్శిస్తున్నారు, వాళ్ళలాగా నేను కూడా ఉంటే బాగుండు కదా అన్న పురికొల్పు మనకు వస్తుంది. అంత మాత్రమే కాదు, ఆ దినం సమీపించడం చూసిన కొలది బుద్ధి చెప్పుకోవడం కూడా చేసుకోవాలి. కలిసి వచ్చినప్పుడు, అక్క యేసుప్రభు వస్తున్నాడేమో, దగ్గరలో ఉన్నట్టుగా అనిపిస్తుంది నాకు, పరిస్థితులన్నీ కూడా ఆ రీతిగానే కనపడుతున్నాయి, ఆయన చెప్పినటువంటి సూచనలన్నీ కూడా నెరవేరుతూ ఉన్నాయి, జాగ్రత్త పడదాం, ఆయన రాకడ కొరకు ఎదురు చూద్దాం అని హెచ్చరించుకోవటం, బుద్ధి చెప్పుకోవటం, పురికొల్పు, సత్కార్యాలు చేయడానికి, ప్రేమ చూపడానికి కొరకైన ఎంకరేజ్మెంట్
సహవాసంలో దొరుకుతుంది. అందుకే సహవాసాన్ని ప్రేమించాల, అందుకే కొట్లో ఉండటానికి ఇష్టపడాల. 133వ కీర్తన మా అందరికీ బాగా తెలుసు కదా. మొదటి వచనం, సహోదరుల ఐక్యత కలిగి నివసించుదా ఎంత మేలు ఎంత మనోహరం. మనందరం ఇట్లా కూడి వచ్చినప్పుడు అంతా ఎంత మనోహరంగా కనపడుతుంది కదా, ఎంత సంతోషంగా కనపడుతుంది. ఒకరి ముఖాలు ఒకళ్ళు చూసి మూతి తిప్పుకొని పోకుండా ఉండాలంతే. ఏం చేయాలా? కలిసి రావడం అంటే శరీరాలు కలవడం కాదు. ఏం కలవాలి? మన మనసులు కలవాలి, మన ఆత్మలు కలవాలి. మరియా ఎలిజబెత్ దగ్గరికి రాగానే ఏం జరిగిందంట? ఎవరు గంతులు వేశారు? శిశువు గంతులు వేసిందంట. లోపల ఉన్న ఆ బిడ్డకి ఏం తెలిసిందో మరి. మనం ఒకళ్ళొకళ్ళు కలుసుకోగానే మొఖాలు వెలుగుతున్నాయా మాడిపోతున్నాయా? బా వచ్చాడరా నాయన, పోయి పొద్దున్నే ఈయన ముఖం చూశానే అనుకుంటున్నామా? లేకపోతే ఆ దృశ్యం మనోహరంగా అనిపిస్తుందా మనం? అలాంటివి ఏమైనా ఉంటే సహవాసంలో అన్నీ ఆ పొట్టంతా పోవాలా. ఏ పొట్టు? ద్వేషించే పొట్టు, ఈర్ష, పగ, ఈ పొట్లన్నీ పోతే కానీ మన కూటమి మనోహరమైనదిగా ఉండదు. అట్లా ఉంటే జరిగే ఆశీర్వాదం ఏంటో చివరిలో చెప్పాడు. ఆశీర్వాదమును శాశ్వత జీవం అచ్చట ఉండవాలని యెహోవా ఆజ్ఞాపించాడు. లైఫ్ ఉంటుంది అక్కడ. దేవుని ప్రజల సముదాయంలో లైఫ్ దొరుకుతుంది. మళ్ళా ఉజ్జీవింపబడతాం మనం. నీరసం అంతా పోతుంది. ఏమొస్తుంది? ఎక్కడ లేని ఉద్యమం వస్తుంది. ఒక్కసారి సువార్తకు వచ్చి చూడండి, తెలుస్తుంది మీకు. మీ నీరసాలన్నీ పోతాయి. దేవుని సేవలో ఎంత ఆనందం కనపడుతుందో, ఎంత ఉద్యోగం కనపడుతుందో. అది శ్రమే, బాధే, ఎండల్లో తిరగడమే. కొన్నిసార్లు నీళ్ళు కూడా దొరకవు సరిగా, కాళ్ళు కాలుతుంటాయి, కడుపు కాలుతుంటుంది కదా. ఆయన ప్రభు సేవలో గొప్ప సంతోషం. కలిసి వచ్చినప్పుడు, కలిసి వెళుతున్నప్పుడు, యెహోవా మందిరమునకు వెళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. దావీదు చెప్తాడు. వాళ్ళు గుంపులుగా వెళ్ళేవాళ్ళంట. ఎక్కడికి? యెహోవా మందిరానికి. నా చిన్నతనంలో నాకు బాగా తెలుసు. మేము కర్నూలులో ఉన్నప్పుడు, అప్పుడు ట్రాన్స్పోర్టేషన్ అంతా ఎక్కువ లేదు, ఆటోలు గీటోలు లేవు. గుర్రబండ్లు ఉండేవి, జటకాలు అనేవాళ్ళు. గుర్రబండ్లు, రిక్షాలు ఉండేవి. దానికి కూడా ఎవరు డబ్బులు పెట్టేదానికి ఇష్టపడేవాళ్ళు కాదు, అందరూ నడిచిపోయేవాళ్ళు. నాకు తెలుసు, మేము బుధవారపేట అని ఒక పేటలో ఉండేవాళ్ళం. దాదాపుగా ఒక 10-15 కుటుంబాలు ఉండేవి అక్కడ. బైబిల్ స్టడీకి వస్తే ఈ 10 కుటుంబాల వాళ్ళు కలిసి వెళ్తూ ఉండేవాళ్ళు. మందిరానికి కలిసి వెళ్ళి నడిచి మళ్ళీ కలిసి వస్తుండేవాళ్ళు. తల్లిదండ్రులతో మాట్లాడుకుంటుంటే ఇంకా మా పిల్లల గోల మాది. పిల్లలందరం కలిసి ఎక్కడో పిక్నిక్ పోయి వచ్చినట్టు ఉండేది మాకు. ఇది నన్ను అలా ఉందా? సహవాసం మనోహరమైనటువంటిది, లైఫ్ ఇస్తుంది అది. అంతేకాదు, అట్లాంటి వాళ్ళు ఇతరులకు ఆశీర్వాద కారణంగా ఉంటారు. ఎందుకంటే అక్కడ ఆశీర్వాదం కూడా ఉండాలని చెప్పాడు దేవుడు. మనం ఆశీర్వదించబడకపోవటానికి, ఇతరులకు మనం ఆశీర్వాద కారణంగా ఉండకపోవటానికి కారణం ఏంటంటే సహవాసాన్ని నెగ్లెక్ట్ చేయటమే. యెరూషలేము ప్రాకారాలు పాడైపోయినాయి, గుమ్మాలు అగ్ని చేత కాల్చబడ్డాయి. తెలుసుకున్న నెహెమ్యా 4 మాసాలు ఉపవాసం ఉండి ప్రార్థించాడు, ప్రజల్ని ప్రోత్సహించాడు.
ప్రాకారాలు కట్టాడు. తర్వాత చివరిలో ఒక మాట, ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమని చెప్పండి? మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టాము. ఈ గతంతా మాకు పట్టడానికి కారణం ఏంటంటే ఆ మందిరాన్ని మేము నిర్లక్ష్యం చేసినందువల్లనే. ఆ బ్లెస్సింగ్స్ అన్నీ మాకు రాకపోవడానికి కారణం దాన్ని నిర్లక్ష్యం చేయడాన్ని బట్టే. అందుకు మేము ఆ మందిరాన్ని విడిచిపెట్టాం. ఎంత దూరమైనా పర్వాలేదు, ఎంత కష్టమైనా పర్వాలేదు, దేవుని ఇంట్లో ఉంటా. కొట్టులో చేర్చబడేటువంటి అనుభవం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 5వ వచనం, 5, 6 వచనాలు అందరు కలిసి చదువుతాం. మేము మాసిదోనియాకు వచ్చినప్పుడు మా శరీరం ఏమాత్రం విశ్రాంతి పొందలేదు. ఎటు పోయినను మాకు శ్రమయే కలిగను. వెలపటి పోరాటములు, లోపటి భయములు ఉండెను. అయినను దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వలన మమ్మను. తీతు ఎవరండి? అపోస్తలుడైన పౌలుతో పోల్చుకుంటే తీతు ఎవరు? తీతు చాలా చిన్నవాడు, యవనస్తుడు. పౌలేమో చాలా అపోస్తలుడు. అపోస్తలుడైన పౌలు సేవలో తనకు కలిగిన కష్టాలని బట్టి, వెలుపటి పోరాటాలు, లోపట భయాల్ని బట్టి నెమ్మది లేకుండా ఉన్నాడు, ఆదరణ లేకుండా ఉన్నాడు. పౌలు రాస్తున్నాడు, అయినను దీనులను ఆదరించే దేవుడు తీతు రాక వల్ల మమ్మల్ని ఆదరించను. తీతుని కలుసుకోగానే ఎక్కడ లేని ఆదరణ కలిగింది. సహవాసంలో ఆదరణ దొరుకుతుంది. మనం ఒకరినొకరు కలుసుకున్నప్పుడు, ఒకరితో ఒకరు మాట్లాడుతున్నప్పుడు ఆదరణ కలుగుతుంది. అదే విషయం ఏంటంటే మంచి గోధుమలు ఉండాలి. మరి వేరే వేరే గోధుమలు ఉంటే కష్టం కదా. అలసిన వానిని మాటల చేత ఊరడించు జ్ఞానం, శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేస్తున్నాడు. ఊరికే వెళ్ళిపోకండి వదిలిపెట్టగానే. చాలామంది ఇచ్చేటువంటి సాక్ష్యం ఏంటో తెలుసా? అన్న, నేను ఒక చోటికి పోయాను, 6 మాసాలు పోయాను, అసలు నన్ను అడిగిన నాదుడు ఎవడు లేడు, పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు, ఎక్కడి నుంచి వచ్చావని ఎవరు అడగలేదు, నీ పేరేంటి అని అడగలేదు, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడగలేదు. 6 మాసాలు నేను పోవడం రావడం. అన్న, ఇక్కడికి వచ్చిన ఫస్ట్ డేనే ఒక అక్క చాలా ప్రేమగా పలకరించింది. ఇంప్రెస్ అయ్యారు దానికి. నువ్వు చేసింది ఏమీ లేదు. ఇంటికి పిలిచి ఏమైనా బిర్యానీ పెట్టావా? లేదు. ప్రేమగా ఒక్క పలకరింపు, ఆదరణతో కూడిన ఒక్క మాట, కలుసుకోవడం, ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం, ప్రోత్సాహకరమైన మాటలు చెప్పుకోవడం. రాజకీయాలు చేయడం కాదు. మళ్ళా నలుగురు కలిసినారంటే అయిపోయింది. ఇంకా ఏం చేస్తారో నాయన వీళ్ళు నలుగురు కలిశారు అన్న భయం పుట్టేటట్టు ఉండకూడదు. మనం కలుసుకున్నప్పుడు ప్రోత్సాహకరమైన మాటలు, పురుకొల్పుతో కూడిన మాటలు, ఆదరణ. తీతు రాక వలన దేవుడు మమ్మల్ని ఆదరించాడు. ఏం చెప్పాడు తీతు వచ్చి? ఏం చెప్పాడు తీతు వచ్చి? కొరింథీలో ఉన్న సంఘం పూర్తిగా పాడైపోయింది. మొదటి కొరింథీలో మీరు చూడవచ్చు. ప్రతి అధ్యాయంలో వాళ్ళు ఉన్న పాపాలు కనపడతాయి మనకు. బహు దుఃఖంతో పౌలు చాలా ఘాటైన ఉత్తరం రాశాడు. వాళ్ళకి హెచ్చరికలు చేస్తూ రాశాడు. రిజల్ట్స్ ఏమైందో తెలియదు. పౌలు పత్రిక చదువుకున్న తర్వాత కొరింథీలో ఉన్న సంఘం ఎట్లా రెస్పాండ్ అయ్యారన్న సంగతి తెలియదు. వాళ్ళు మారుమనసు పొందారా, లేక పౌలు మీద ఇట్లా రాస్తాడా మా మీద అని కోపంగా ఉన్నారా కదా. కొన్నిసార్లు తప్పులు చేసిన వాళ్ళని కానీ హెచ్చరిక చేస్తే వాళ్ళకి వాళ్ళు మండిపోద్ది కదా. అయ్యో నాకు చెప్పటానికి అని అంటారు. అట్లా అంటున్నారా, లేకపోతే బాగుపడ్డారా, ఏ విషయం తెలియదు పాపం పౌలుకి. అందుకు తీతుని పంపించాడు. వరే పోయి చూసిరారా వాళ్ళంతా ఎట్లా ఉన్నారో ఒకసారి అని అంటే, తీతు వెళ్ళి చూసినప్పుడు
తీతు విన్నదానికంటే వాళ్ళ ప్రవర్తన ఎంత మార్పు ఉందనంటే ఆశ్చర్యపోయాడు తీతు. అరే, మిమ్మల్ని గురించి నేను ఇట్లా విన్నాను, మీరేంటి ఇంత చక్కగా ఉన్నారు, ఇంత బాగున్నారు. ఈ వార్త చెప్పాలి నేను ఎవరికి? అపోస్తలుడైన పౌలుకి చెప్పాలి అని కరెక్ట్గా ఆదరణ లేక ఉన్న టైంలో వచ్చి కలుసుకున్నాడు. కలుసుకొని కొరింథీలో జరిగిన మార్పు, వాళ్ళు దైవ చిత్తానుసారంగా ఎట్లా దుఃఖపడ్డారో ఆ సంగతులన్నీ చెప్పాడు. పౌలుకి ఎక్కడ లేని ఆదరణ కలిగింది. మనం మాట్లాడుతున్నప్పుడు మన సహవాసంలో ఇతరులకు ఏమైనా ఆదరణ కలుగుతుందా, ప్రోత్సాహం కలుగుతుందా? అబ్బా, ఎంత ప్రేమ అండి, ఎంత ఆదరణ అండి, అసలు నన్ను ఎందుకు పట్టించుకోవాలి అసలు వాళ్ళు, కానీ ఎంత ప్రేమగా మాట్లాడతారండి, ఆ యోగక్షేమాల గురించి ఆలోచిస్తారండి. ఇది కొట్టులో జరగాల్సిన వ్యవహారం. ఏదో వచ్చేసాను, పోతున్నాను, టైంకి వచ్చాను కాబట్టి, అన్ని కొడుకులకి వచ్చాను కాబట్టి నా అంత పర్ఫెక్ట్ ఎవరు లేరు అనేది కాదు. ఎందుకు వస్తున్నావు? సహవాసంలో ఎందుకు ఉంటున్నాం, మనం ఎందుకు కలుస్తున్నాం? నీ ద్వారా ఒక్కళ్ళైనా ఆదరించబడకపోతే, ఒక్కరికైనా క్షమాభివృద్ధి కలగకపోతే, వాళ్ళు కలుసుకున్నప్పుడు ఆదరణ కలిగింది. మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయం, మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయం 2-3 వచనాలు కలిసి చదువుకుంటాం. ఆ జీవం ప్రత్యక్షమాయను, తండ్రి వద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యం ఇచ్చు దాన్ని మీకు తెలియపరచున్నాము. మాతో కూడా మీకును సహవాసం కలిగినట్లు మేము చూచిన దానిని వినిన దాన్ని మీకు తెలియచేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నది. మన సంతోషం పరిపూర్ణమవుటకై మేము ఈ సంగతులు రాయించున్నాం. యోహాన్ అంటున్నాడు, మేము చూచామండి, మేము విన్నామండి. పై వచనంలో ఇంకా రాస్తాడేమంటాడు, నిత్య జీవను గురించి ఆది నుండి ఏది ఉండెనో దాన్ని ఏది మేము కనులారా వింటిమో, ఏది మేము నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేన్ని తాకి చూచినాయో దాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకు తెలియజేస్తున్నాం? వాట్ ఈస్ అవర్ మోటివ్? మా ఉద్దేశం ఏంటి అని అంటే, మన సంతోషం పరిపూర్ణం కావాలి. సహవాసంలో సంతోషం ఉంటుంది. అందుకే ఇర్మియా రాస్తూ అంటాడు, సంతోషించు వారి సమూహంలో నేను కూర్చుండలేదు గనక ఏం చేశాడట, డాష్ చెప్పండి, తెలీదా? ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 17వ వచనం. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 17వ వచనం. అందరు కలిసి, సంతోషించు వారి సమూహంలో నేను కూర్చుండలేదు, నేను ఉల్లసింపలేదు, కడుపు మంటతో నీవు నన్ను. ఏమొస్తుంది నీకు? చాలామందికి కడుపు మంటలు దేనికి? సంతోషించు వారి సమూహంలో వాళ్ళు కూర్చోలేదు. ఈ కొట్లో ఏముంటుంది చెప్పండి? ఏ సరుకు దొరుకుద్ది? ఈ కొట్లో సంతోషం దొరుకుతుంది. సంతోషించు వారి సమూహంలో నేను కూర్చోవాలా. అందుకే భక్సింగ్ గారు హోలీ కాన్వకేషన్ అని పెట్టేవాడు కదా నవంబర్లో. ఆల్ ఇండియా హోలీ కాన్వకేషన్. తెలుగు వాళ్ళు, హిందీ వాళ్ళు, గుజరాతీ వాళ్ళు, మలయాళీస్, నానా జాతుల వాళ్ళు, నేపాలీస్, అందరూ ఒక చోట చేరి అందరూ ఒకే భోజనం చేసి అందరూ ఆ నేల మీద పడుకుని, నా పక్కన నేపాలీవాడు పడుకుంటే, అవతల పక్క తమిళోడు పడుకుంటే, అవతలడు మలయాళోడు పడుకుంటే ఎంత సంతోషంగా ఉండేది, అది ఎంత ఆనందంగా ఉండేది. దేవుని ఆశ, దేవుని ప్రజలమైన మనం ఆయన సన్నిధిలో ఆనందించాల. వీటన్నిటికంటే పైగా
మత్తయి సువార్త 18:20 ఇది చూడకుండా చెప్పాలి మీరు. మత్తయి సువార్త 18:20 ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటాను అన్నాడు. అన్నిటికంటే పైగా దేవుని సన్నిధి ఉంటుంది. మనతో దేవుని సన్నిధిని అనుభవించగలం. నీ సన్నిధి నీ సంపూర్ణ సంతోషమును, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కల. కనుక కొట్టులో చేర్చబడిన అనుభవం నీకుందా? ఈ ఆశీర్వాదాలన్నీ కానీ ఒకవేళ నువ్వు ఎరిగితే కొట్టును నిర్లక్ష్యం చేస్తావా? చెప్పు. ఒక ఆదివారం పోతే చాలే అనుకుంటావా? అప్పుడు మీ దగ్గర నుంచి మాకు డిమాండ్ రావాలా, బ్రదర్ సోమవారం కూడా ఏదైనా మీటింగ్ పెట్టండి బ్రదర్, బుధవారం కూడా పెట్టండి బ్రదర్, శుక్రవారం కూడా లేదు కదా అప్పుడు కూడా ఒకటి పెట్టండి బ్రదర్ అనాలా. మీరేమనుకుంటారంటే ఈ వారం షోలు రిక్కించి వింటుంటారు, ఏదైనా మీటింగ్ క్యాన్సిల్ అవుతుందేమో ఏ వారమైనా కదా. హాయిగా ఉందాం ఇంటి దగ్గర. కొట్టు యొక్క అనుభవంలో నీకు రా. కోయబడ్డావు, ఏ అనుమానం లేదు. కళ్ళంలోనికి వచ్చావా? దంచబడుతున్నావా? రాలిపోతా ఉందా పొట్టు? లేక క్విక్ ఫిక్స్గా వేసుకొని అంటించుకొని ఉన్నావా? ఏది ఆ పొట్టు ఎంత దంచినా కూడా పడిపోకుండా. కొంతమందికి ఎంత దంచినా, ఇండైరెక్ట్గా దంచినా అర్థం కాదు, డైరెక్ట్గా దంచినా అర్థం కాదు. కొంతమందికి యాజ్ ఇఫ్ మేము చౌటోళ్ళం అన్నట్టు ఉంటారు. మాకేం వినపడలేదండి మీరు చెప్పింది. సరి చేసుకుందాం. ప్రభు మనతో మాట్లాడుతున్నప్పుడు ఏదేది వదిలిపెట్టాలని ప్రభు కోరుతున్నాడు వాటిని వదులుకోవడానికి ప్రత్యేకించబడిన నాణ్యమైన గింజగా, ప్రశస్తమైన గింజగా ఆయన కొరకు ఉండడానికి, ఆ కొట్టులో చేర్చబడిన మిగిలిన గోధుమలతో కలిసిమెలిసి ఉండడానికి, ఆ కొట్టు ద్వారా కలిగేటువంటి ఆశీర్వాదాలు మన జీవితంలో అనుభవించడానికి మనం నేర్చుకోవాలి. ప్రార్థన చేసుకోవాలి.